ఈరోజు వాక్య ధ్యానాన్ని మనం చేసుకుందాం. లక్ష్యాన్ని చేరాలంటే ఏం చేయాలి? ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ ఏ గోల్. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని చేరాలి అంటే మనం ఏం చేయాలి? కలలు కనడం తప్పు కాదు. కలలను సంపూర్ణంగా పూర్తి చేసుకోవడానికి దాన్ని ప్రయత్నం చేయకపోవడం తప్పు. నేను ఒక బంగ్లా కొంటాను, ఒక కారు కొంటాను, ఒక మంచి పొలం కొంటాను, ఒక మంచి వస్తువులు లేక ఏదైనా నేను తీసుకుంటాను, నా లక్ష్యం ఇది అనుకుంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడకుండా ఎవరు ఆ లక్ష్యాన్ని చేరుకోలేరు. చాలామంది జీవితంలో లక్ష్యం లేకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. ప్రతి క్రైస్తవునికి ఒక లక్ష్యం ఉంటుంది. ప్రతి దేవుని బిడ్డకు ఒక లక్ష్యం ఏంటంటే బైబిల్ మీద ఆధారం, యేసే కేంద్ర బిందువుగా నేర్పడము, నేర్చుకోవడము. ఎవరికి నేర్పాలి? చిన్నపిల్లలకు, యవనస్తులకు, పెద్దవారికి. లక్ష్యం ఏంటంటే యేసయ్య శిష్యులుగా చేయడమే లక్ష్యం. ఇంతకంటే వేరే దర్శనము దేవునికి లేదు. ఉందా? దేవుని దర్శనము ఏంటి అంటే ఒక్క మనిషి నశించుడు ఆయనకి ఇష్టం లేదు. నీవు నేను బాధలో, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందులు, అవమానంలో, ఒంటరితనంలో దిక్కులేని జీవితాన్ని జీవించడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు నశించకూడదు అనే రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్, ఆమేన్. మన లక్ష్యము పరలోక రాజ్యాన్ని చేరాలి. ఎడ్యుకేటెడ్, చదువుకున్న పిల్లల లక్ష్యము మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి. వయసుకు వచ్చిన పిల్లలు మంచి వివాహాన్ని చేసుకోవాలి. బిజినెస్ చేస్తున్న వారు అంతకంటే 100 బిజినెస్ చేయాలని లక్ష్యాన్ని కలిగి ఉండాలి. డ్రీమ్, కలలు కనడం తప్పు కాదు, కలను ఆస్వాదించుకోకపోవడమే తప్పై ఉన్నది. ఈరోజు ఈ నా వాక్యాన్ని మనము హృదయపూర్వకంగా ధ్యానిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ప్రతి భారమును, సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు తను కొనసాగించువాడనైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఎలా పరిగెత్తాలి? ఓపికతో పరిగెత్తాలి. ఈ వాక్యాన్ని మనం బేస్ చేసుకొని హౌ టు రీచ్ యువర్ గోల్, ఎలా నీ లక్ష్యాన్ని చేరుకోవాలి అనే విషయాన్ని నేను మాట్లాడుతున్నాను. ఒక ఐపీఎస్ కావాలి అంటే ఎన్ని సంవత్సరాలు చదవాలి, ఎన్ని పేపర్స్ చదవాలి, ఎంత రాజకీయపరమైన జ్ఞానం కావాలి, ఎంత సైన్స్ పరమైన జ్ఞానం కావాలి, ఎంత సామాజిక పరమైన జ్ఞానం కావాలి, ఎంత విద్య వైద్య గురించి ఆలోచన కావాలి. అవన్నీ సమకూర్చుకోకుండా ఒక వ్యక్తి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ వితౌట్ ఫిజికల్ ఫిట్నెస్ హీ విల్ నాట్ గోయింగ్ టు బి ఏ ఐపీఎస్ పర్సన్. అంటే ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని సంపాదించుకోవడం కోసమే కొన్ని అర్హతలు ఉంటాయి. ఆ అర్హతలు లేకుండా ఆ వ్యక్తి లక్ష్యాన్ని చేరుకోలేడు. కొందరికి అన్నీ ఉంటాయి, కానీ అవన్నీ సమకూర్చుకోవడానికి చాలామందికి సమయం పడుతుంది. ఉన్నవాళ్ళు ఆ సమయాన్ని ఉపయోగించుకోరు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ వాక్యం వేస్తుంది, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును, అందరు చెప్పండి ఏం చేయాలి? అందరు చెప్పండి ఏం చేయాలి? ప్రతి భారమును. ఏం భారము అంటే చాలామంది అంటారు, నాకు అనేకమైన భారాలు ఉన్నాయి, నా భుజం మీద నా భారం ఉంది, పిల్లల భవిష్యత్తు విషయమైన భారం ఉంది, అప్పుల విషయమైన భారం ఉంది, కుటుంబ పరిస్థితుల విషయమైన భారం ఉంది,
ఆపత్కాలంలో ఉన్నావు, వాటిలో నుండి బయటికి రావడానికి నాకు భారం ఉంది. విపత్తుల గుండా వెళ్తున్నాము, దాని నుండి బయటికి రావడానికి భారం ఉంది. అయ్యా నేను ఏం చేయాలో ఎడు చూసినా నలు దిక్కులా నాకు చీకటిగానే అనిపిస్తుంది. ఈ భారాన్ని దేవుడు ఏమిటంటే, నువ్వు లక్ష్యాన్ని చేరాలంటే నీ మీద ఉన్న భారాన్ని యెహోవాపై మోపాలే. ప్రయాసపడి పాప భారం మోసుకుంటున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతినిస్తాను. రా, నేను నీకు విశ్రాంతినిస్తాను. ఎందుకు అంటున్నానంటే, విశ్రాంతి అనేది దేవుడిచ్చేది. ఏసీ ఉన్నది, నిద్ర రాకపోతే లాభమేంది? మంచి బెడ్ ఉన్నది, నిద్ర రాకపోతే లాభమేంది? మంచి పుస్తకం ఉన్నది, జ్ఞానం లేకపోతే లాభం ఏంటి? అవునా కదా? హల్లెలూయా. భారము. ఒక రన్నింగ్లో పోటీలో రన్నర్ ఎవరైనా రన్నింగ్ చేయగలిగిన వాడు, నేను షూటు బూట్ వేసుకొని పరిగెత్తానంటే పరిగెత్తగలడా? షార్ట్ కావాలి, బనీన్ కావాలి, షూస్ కావాలి, పరిగెత్తడానికి జాగ కావాలి, ఇంకేం అవసరం లేదు. అంటే ఇవన్నీ భారాలు. ఈ భారాలన్నీ మీరు నా మీద మోపండి అని దేవుడు అంటున్నాడు. నీ భారము నా మీద మోపండి. కొన్ని భారము మొయ్యలేక గుండె ఆగి చచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు. పిల్లల పరిస్థితి భయంకరంగా ఉంది అని ఆలోచించి కూడుకబడి ఆత్మహత్య చేసుకున్న వారు ఎంతోమంది లేరంటారా? కోకొల్లలో ఉన్నారు. ఎందుకో తెలుసా? దేవుడు అంటున్నాడు, నీ భారాన్ని నువ్వు మోస్తే ఆ భారం నిన్ను ఆత్మహత్యకు తీసుకెళ్తుంది. ఆ భారం నిన్ను చీకటి కార్యాలకు చేయడానికి తీసుకెళ్తుంది. ఆ భారం నిన్ను ఆపత్కాలంలో పడేస్తుంది. కానీ ఏమంటున్నాండి, లక్ష్యానికి చేరుకునే బిడ్డ ఏం కావాలి అంటే, నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఆయన సన్నిలో నీ భారాన్ని ఆయన మీద మోపుతాం. మారని దేవుడు నీ కొరకు మార్చబడ్డాడు. నిన్న నేడు నిరంతరము దేవుడు ఎలా ఉంటాడు? ఏకరీతిగా. అందరు చెప్పండి, ఎలా ఉంటాడు? ఏకరీతి. ఒకే రీతిగా ఉండే దేవుడు, ఒకే రీతిగా ఉండే దేవుడు, మారని దేవుడు నీ కొరకు మార్చబడ్డాడు. ఆయన పాపి కాదు, పాపిగా ఎంచబడ్డాడు. పాపి అయిన నిన్ను పవిత్రునిగా చేయడం కోసం మారని దేవుడు నీ కోసం మార్చబడ్డాడంటే నీవు నేను ఆయన కోసం మార్చబడాలని. మారదామా? హల్లెలూయా. చాలామంది అంటారు, చాలా రోజుల నుండి మేము ప్రార్థన చేస్తున్నాం, మా ఇంట్లో కోసం వాళ్ళు మారతలేరు. నేను అంటాను, నువ్వు మారావా? నేను ఉపవాసం ఉన్నాను, నేను ప్రార్థిస్తున్నాను, నేను ఎంతో కష్టపడి దేవుని సన్నిధికి వెళ్తున్నాను, బాగుంది. మా ఇంట్లో వాళ్ళు ఎవరు మారడం లేదంటే ఫస్ట్ నువ్వు మారాలి, ఇంట్లో వాళ్ళు మారుతారు. నేను మారి ఇతరులను మారమనాలి. నేను మారకుండా ఇతరులను మారమంటే పనికిరాని ముచ్చట. అవునే కదా? హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. అంటే ఎవరు మారాలి ఇప్పుడు? చెప్పండి, ఎవరు మారాలి? నేను మారాలి. అందరు చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి. ఎవరు మారాలి? నేను మారితే నా కుటుంబం మారుతుంది, నేను మారితే నా పిల్లల బ్రతుకు మారుతుంది, నేను మారితే నా పరిస్థితులన్నీ మారిపోతాయి. మారని దేవుడు నా కోసం మార్చబడ్డాడంటే నేను ఆయన కోసం ఎందుకు మార్చుకోకూడదు? కోపం లేని వాళ్ళు ఎవరు లేరు, మోసం చేయని వాళ్ళు ఎవరు లేరు, అబద్ధం ఆడిన వాళ్ళు ఎవరు లేరు, ఆపత్కాల కార్యాలలో చిక్కుకొని వాళ్ళు ఎవరు లేరు. దేవుడు అంటున్నాడు, ప్రతి భారాన్ని ఆయన మీద వేద్దాం. నీ భారాన్ని నువ్వే మోసుకొని పోతున్నావు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. నేను అడిగినా ఇప్పటి వరకు సుంద చెప్పింది, నాకు ఇష్టమైన సేవకుడు 25, 35, 40 మందికి బ్యాప్టిజం ఇచ్చాం. అదే మల్లాపూర్లో, మన కరీంనగర్ ఏరియాలో. ఆ ప్రాంతంలోనే అంత అద్భుతమైన సేవ జరిగించాం. ఎప్పుడు ప్రాబ్లం కాలేదు. మధ్యరాత్రి ఆగిపోయాం. ఒకసారి ఆలోచించండి. సేవ అంటే, నేను మా అనుతో చెప్తున్నాను, సేవ అంటే తిని పడుకోవడం కాదు. సేవ అంటే ఇలాంటి అనేకమైన కష్టాలు వస్తాయి జీవితంలో, అనేకమైన ఇరుకులు ఇబ్బందులు వస్తాయి. హల్లెలూయా. వస్తాయా రావా? నీకు భారం అనిపిస్తే ఆ భారాన్ని ఆయన మీద రా.
నేను నీ దగ్గరికి దేవుడు అంటున్నాడు, నువ్వు రా, ప్రయాసపడుతున్నావా, భారం మోస్తున్నావా, నువ్వు నా దగ్గర రా. డానియేలుగా అనిపించింది, సింహ బోన్లు నన్ను వేశారు, నేను చచ్చిపోయేవాడిని, నాకు ఇక జీవితంలో ఏమీ సహారా లేదు. కానీ దేవుని మీద ఆయన భారం వేశాడు. సింహం వచ్చింది, ఆ డానియేలు చూస్తుంది, దేవుని చూస్తుంది. దేవా ఒక్కసారి ఆజ్ఞాపించు అంటే లేదు. ఆ డానియేలు ప్రార్థన చేస్తున్న డానియేలు, సింహం బోన్లో ఉన్న డానియేలు ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి సింహపు నోరునే దేవుడు మూసేశాడు. ఆమేన్. మన భారం ఎవరి మీద వేయాలి చెప్పండి? ఎవరి మీద? దేవుని మీద వేయాలి. అవును, మనకు వయసుకు మించిన భారం ఉంటుంది, మన ఆలోచనకు మించిన భారం ఉంటుంది. అప్పత్కాలంలో బ్రతికిపోయి చచ్చిపోతే బాగుండనే భారంలో ఉంటారు చాలామంది. నా దేవుడు ఏమంటున్నాడంటే, భారంతో ఉన్నావా, ఆ భారాన్ని నా మీద మోపు. చాలామందికి రిస్క్ తీసుకోవడం ఇష్టం ఉండదు. రిస్క్ తీసుకుంటలేమంటే నువ్వు రిస్క్లో ఉన్నావని అర్థం. అవునా కదా? రిస్క్ తీసుకోవడం ఇష్టం ఉండదు. ఇప్పుడు గొల్లియాతు చిన్నవాడు, గొల్లియాతు పెద్దవాడు, దావీదు చిన్నవాడు. దావీదు గొల్లియాతును చంపగలడా? ఇట్ ఈస్ బిగ్ రిస్క్. ఒకవేళ ఆ దావీదు గురి తప్పిందనుకో, గొల్లియాతు చావకపోతే దావీదు జీవితాన్ని ముక్కలు చేసి పడేసేవాడు. కానీ దావీదు గొల్లియాతును చంపడానికి రిస్క్ తీసుకున్నాడు. భారమేనా కాదా? భారమే. కానీ ఆ భారాన్ని ఈ గొల్లియాతును చంపడానికి ఆ దావీదు రిస్క్ తీసుకున్నాడు. ఒక ఫుట్బాల్ ప్లేయరు, ప్రపంచంలోనే అత్యధికంగా ఫుట్బాల్ ప్లేయర్ అంటే మంచి ఆటగాడు, ఆయనే పోర్చుగల్ దేశానికి ఒక కెప్టెన్గా అయ్యాడు. 1885 కోట్లు సంవత్సరానికి ఆయన ఆదాయం. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయాడు. 14 సంవత్సరాల సమయంలో ఫుట్బాల్ ఆడుతున్నాడు, గల్లీలలో ఆడుతున్నాడు, వాడల్లో ఆడుతున్నాడు. అక్కడిక్కడ ఆడుతున్నప్పుడు అందరూ ఆనందిస్తున్నారు. మండల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడాడు. చాలా బాగా ఆడుతున్నాడు. 15-16 సంవత్సరాల తర్వాత ఏమైందో తెలుసా? ఆయనకు ఒక భయంకరమైన రోగం వచ్చింది. గుండె స్పీడ్ కొట్టుకుంటా అంటది. స్పీడ్ కొట్టుకునే వ్యక్తి ఫుట్బాల్ గ్రౌండ్లోకి వెళ్ళి ఎలా ఫుట్బాల్ ప్లే చేయగలడా? కష్టం, ఆయాసం వస్తుంది. ఏమన్నా తెలుసా? నేను ఒక్కసారి రిస్క్ తీసుకుంటాను. నువ్వు ఆపరేషన్ చేస్తే నువ్వు చచ్చిపోవచ్చు, లేకపోతే బ్రతకవచ్చు అంటే సైన్ చేశాడు, రిస్క్ తీసుకున్నాడు. ఆ రిస్క్ వల్ల తన ఆపరేషన్ సక్సెస్ అయ్యాది. ఈరోజు ప్రపంచంలోనే పోర్చుగల్ దేశానికి ఒక అద్భుతమైన ఆటగాడిగా, ఒక దేశమే ప్రొడ్యూస్ చేయగలిగిన ఒక వ్యక్తిగా ఆయన కెప్టెన్గా మారిపోయాడు. రిస్క్ తీసుకుంటలేమంటే నువ్వు రిస్క్లో ఉన్నావని అర్థం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏ పని చేసినా బాధ ఉంటుంది. ఈ పనిలో భారం ఉండదు, బాధ ఉండదని లేదు. నువ్వు కనీసం నీళ్ళు అమ్ముకున్నా కానీ బాధే. నీళ్ళు అమ్ముకొని బ్రతకాలనుకున్నా బాధే, కూరగాయలు అమ్ముకున్నా బాధే, బట్టలు అమ్మినా బాధే. భారము బాధ లేని జీవితము లేనే లేదు. ఉన్నదా? లేదు. నేను అడుగుతాను, అన్న ఎన్ని ఫ్లాట్లు అమ్ముతామంటే లాస్ట్ టైం నాకు చెప్పింది, నాకు చాలా బాధ వేసింది. సంవత్సరం అంతా అవుతుంది, ఒక్క ఫ్లాట్ కూడా అమ్మలేము. ఎంత కష్టమో అమ్మే వాళ్ళకి తెలుసు, కొనే వాళ్ళకి తెలుసు. కానీ దేవుడు కార్యం చేసినా చేయలేదా? నీ భారాన్ని యెహోవా మీద మోపడం వల్ల నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు. ఆమేన్. బయట ఉన్న సమస్యలను ఇంట్లోకి తీసుకురావద్దు. బయట ఉన్న విషయాలను ఇంట్లోకి తీసుకొస్తే భయంకరమైన కోపము, భయంకరమైన బీపీ, భయంకరమైన షుగరు, భయంకరమైన పరిస్థితులు మారిపోయి మన జీవితంలో ఏమవుతుందో తెలియదు. అందుకోసమే గేట్ బయటనే ఉంచాలి. ఏమంటున్నాడు అంటే ఇక్కడ మరొకసారి చదవండి అమ్మా. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం.
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున ప్రతి భారమును ఏం చేయాలట? భారాన్ని విడిచిపెట్టాలి, సులువుగా చిక్కుల పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. అందరు చెప్పండి, ఏం చేయాలి? సులువుగా చిక్కుల పెట్టు పాపం. సులువుగా చిక్కులు పెట్టు అంటే అతి త్వరగా, జల్దీ సే జల్దీ ఆమెకో పాప మే గిరానే వాళ్ళ, అంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనలో పాపంలో పడేసే పాపాన్ని వదిలిపెట్టాలి. ఏం కావచ్చు? కోపం కావచ్చు, ఏం కావచ్చు? కుట్ర కావచ్చు, ఏం కావచ్చు? అపవిత్రమైన మాటలు కావచ్చు, ఏం కావచ్చు? అపవిత్రమైన ఆలోచనలు కావచ్చు, ఏం కావచ్చు? ఇవి అన్నీ నిన్ను సులువుగా చిక్కులు పెడతాయి. కోపం నిన్ను సులువుగా చిక్కులు పెడతాది, అబద్ధం నిన్ను సులువుగా చిక్కులు పెడతాది, మోసం నిన్ను సులువుగా చిక్కులు పెడతాది, చీటింగ్ చేయడం నిన్ను సులువుగా చిక్కులు పెడతాది, అబద్ధకాలంలో పడేసి నిన్ను దిక్కులేని వ్యక్తిగా తయారు చేస్తుంది. నా దేవుడు ఏమంటున్నాడంటే, నీ భారాన్ని నా మీద మోపు. అంతేకాదు, సులువుగా చిక్కుల పెట్టు పాపంని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా అందరి పండి హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజ్కి. ఏం చేయాలి? సులువుగా చిక్కుల పెట్టు పాపాన్ని. మిమ్మల్ని సులువుగా చిక్కుల పెట్టే పాపం మీకు తెలుసు, ఇంకెవ్వరిని అడగనవసరం లేదు. నేను అడిగి మీరు సులువుగా చిక్కులో పెట్టి పాపం ఏంటిదంటే, కొందరికి కోపం ఉంటుంది కావచ్చు, కొందరు ఈర్ష్య ఉంటుంది కావచ్చు, కొందరికి ఓర్వలేని తత్వం ఉంటుంది కావచ్చు, అందరూ అందరినీ ఇష్టపడాలని ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, అందరూ అందరినీ ఇష్టపడాలని అవసరత లేనే లేదు. వాళ్ళు మనుషులు. దేవుడు ఏమంటాడంటే, అందరినీ ఒకే రీతిగా ఒకే తరలో ప్రేమించగలిగినవాడు ఒక దేవుడు తప్ప ఈ లోకంలో మనల్ని ఎవ్వరు సమానంగా ప్రేమించరు. ఆమేన్ చెప్దాం. ఆమేన్ హల్లెలూయా. అందరు చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు కూడా దేవుడు నేర్పిస్తున్నాడు, ఈ శ్రమల్లో గుండా వెళితే కూడా మనం ఆనందంగా ఉండగలము. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నేనేమంటున్నానంటే, దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. కానీ మనమే చిన్న చిన్న విషయాలకు ఈమెలో నాకు ఒక్కడే కొడుకు, ఇలా 10,000 పెట్టి బర్త్డే చేయాలి అని గొడవ పెట్టిందనుకో, ఇది సులువుగా చిక్కులు పెట్టి మనకున్న శాంతి, సమాధానం, నెమ్మదిని దొంగలించి పాపంలో పడేస్తుంది. అవసరత మనకు లేదు. ఆమేన్. అవసరత రాలే. ఈ బర్త్డేల కోసం లిల్లీలు, ఈ షాయిల కోసం లిల్లీలు, ఈ బువ్వ కోసం లిల్లీలు పెట్టుకుంటే ఇవన్నీ నేను సులువుగా చిక్కులో పెట్టి పాపంలో పడేసి నిన్ను మోసం చేస్తాయి. అందుకోసం ఏమంటున్నాడు? సులువుగా చిక్కులో పెట్టు పాపంలో నువ్వు పడిపోవద్దు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక మీటింగ్కి వెళ్ళాను. అయితే అందరిని పిలిచాం, మేము స్టేజ్ మీద కూర్చున్నాం. నేను దేవాల చాలామందికి, అంటే ఈ ఏరియాలో ఏ ప్రోగ్రామ్ అయినా వాళ్ళని స్టేజ్ మీద పిలుస్తారు. అయితే నేను ఆడికి వెళ్ళాను. ఆడ వెళ్ళి ప్రార్థన చేసి వస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఒక పాస్టర్ను స్టేజ్ మీద పిలవలేదట. ఒక పాస్టర్ను స్టేజ్ మీద పిలవలేదట. అయితే ఆయన మస్తు అరుస్తున్నాడు. నేను పరిశ్రమ అయిపోయినా. ఆయన మస్తు అరుస్తున్నాడు. ఏంటంటే ఆయన నన్ను విలువలే. దాన్ని ఏమంటారు మన భాషలో, తెలంగాణ భాషలో కొంచెం బుద్ధి అంటారు. ఏమంటారు? చెప్పులు గట్టిగా, అవునా కదా? అంటే హృదయంలో ఉంటుంది, అబ్బా నన్ను పిలిస్తే బాగుండు. కానీ పిలవకున్నా కానీ చూపించగలిగితే నిజమైన ప్రేమ. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. నేనేమంటున్నా అంటే, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, కోపము, అబద్ధము, మోసము, లేకపోతే చిన్న విషయాల్లో కొంచెపడము, చిన్న విషయాల్లో అర్థం చేసుకోకపోవడము, ఈ చిన్న చిన్న విషయాలు మనల్ని ఏం చేస్తాయంటే సులువుగా చిక్కులో పెట్టేస్తాయి. ఆ సులువుగా ఎప్పుడైతే మనం చిక్కులో పడిపోతామో, ఆ చిక్కులో పడిపోయిన తర్వాత మెల్లమెల్లగా నీ చుట్టూ వలేస్తుంది సైతాన్ గాడు. ఎప్పుడైతే నీ చుట్టూ వలయేస్తాడో నువ్వు వాడి కబ్జలోకి వెళ్ళిపోతావు. వాడి కబ్జలోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు బయటికి రావడం చాలా కష్టం. హల్లెలూయా. ఒక ఆయన ఇల్లు అమ్ముకున్నాడట.
ఒక ఆయన ఇల్లు అమ్ముకొని, అయ్యా నేనైతే ఇల్లు అమ్ముకున్నాను, మీ ఇంట్లో ఒక మూల కొట్టిపోతానన్నట. ఏం కొట్టిపోతాను? మూల కొట్టిపోతా. మూలే కదా ఏమున్నది అనుకున్నాడట. ఒకరోజు వచ్చి ఆ అంగి షర్ట్ ఇప్పి ఆ మూలకు తలిగించిపోయిండట. అరే ఏంది మూలకు తలిగించిపోతున్నావు అంటే, నువ్వు నన్ను అన్నావు కదా, ఆ మూల నాదే కదా, నేను మూల తలిగించిపోయినాను. ఆ షర్ట్ తగిలిచ్చిపోయిండు. రెండో రోజు వచ్చిండట. రెండో రోజు ఏమని తెలుసా, ఓ మేకని కట్టేసిండట. ఆ దారానికి మేకతో కట్టేసింది. ఎందుకంటే ఆ మూల నాదే. మూడో వచ్చిండట, మంచిగా చచ్చిపోయిన కుక్కని తీసుకొచ్చి కట్టిండట. అంటే చిన్న సందు చాలు నీ జీవితంతో సాతానుగాడు ఆడుకోవడానికి. అయితే దేవునికి వాక్యం ఏమని తెలుస్తుంది? ప్రతి భారాన్ని తీసివేయి. భారాన్ని తీసివేయడం కాదు, సులువుగా చిక్కుల పెట్టు పాపంలో నువ్వు పడిపోవద్దు. ఆమేన్, హల్లెలూయా. ఏదైతే నీ బలహీనమో అది సాతానునికి బలం. నీ బలహీనం కోపం అయితే సాతానునికి అది బలము. నీ బలహీనము కొంచెం పడడం అంటే సాతానునికి అది బలము. నీ బలహీనము మోసం చేయడం అంటే సాతానునికి అది బలము. నీ బలహీనత మన బలంగా మార్చుకుంటాడు. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, భారాన్ని తీసివేయండి, అంతేకాదు సులువుగా చిక్కులబెట్టు పాపంలో పడిపోవద్దు. ఆమేన్, ఆమేన్ చెప్దామా? అందరు చెప్పండి ఆమేన్. లక్ష్యాన్ని చేరుకోవాలనేవారు, పరలోక రాజ్యాన్ని చేరుకోవాలనేవారు, దేవుడితో సహవాసం చేయాలనేవారు, దేవుడితో సంబంధం కలిగి ఉండేవారు, దేవుడి సన్నిధికి వచ్చి ఆరాధించాలి అనుకునేవారు ప్రతి భారాన్ని తీసివేయాలి. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఓ రోజు నేను సండే స్కూల్ నడిపిస్తున్నా. ఓ 100 మంది చిల్డ్రన్స్ వచ్చారు. అయితే నేను ఎవరైతే గెలిచిందో వాళ్ళకి ప్రైజ్ ఇచ్చాను. మీరు వింటున్నారా? ఎవరైతే గెలిచారో వాళ్ళకి ప్రైజ్ ఇచ్చాను. అయితే ఒక అమ్మాయి గెలవలేదు, ప్రైజ్ తీసుకోలేదు. ఆమె ఇంటికి వెళ్ళి ఏం చెప్పింది తెలుసా? అందరికి ఇచ్చిండు, నాకు ఇవ్వలేదు అంకుల్ అని. ఇక వాళ్ళు కారాలు మీరాలు దూరుతాడు. పాస్టర్ ఎంత, పాస్టర్ బిస్సారం ఎంత, పాస్టర్ ఏందనుకుంటాడు అంటే, నేను అన్నాను గెలిచినోనికి రివార్డు ఇస్తాడు దేవుడు, గెలవనోనికి కూడా రివార్డు ఇస్తాడా? గెలవాలి. హల్లెలూయా. మనోళ్ళు ఏంటంటే షార్ట్ కట్లోనే రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావాలి. ఎట్లయితాడు? రాత్రికి రాత్రే జ్ఞానం రావాలి. ఎట్లయితుంది? ఇంతకాలం చదవలేదు, ఒక్కరోజు పుస్తకం తీసింది లేదు, ఒక్కరోజు చదువుకున్నది లేదు, ఒక్కరోజు ఒక వర్డు, ఒక వొకాబులరీ, ఒక పదజాలం తెలియదు. మనం అంటాం గొప్పలం కావాలి. కష్టం కదా? హల్లెలూయా. ఆ రోజు ఇదిగా నేను పరిశాన్ అయిపోయినా. అది కీర్తు గుంజి గుంజి 6 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది, ఇంకా గుంజుతుంది ఆమె. నేనన్నా, తల్లి నీకు గిఫ్టే కావాలంటే నీకు 2000 గిఫ్ట్ కొని ఇస్తా నేను. కానీ నువ్వు ఎట్లా తీసుకోవాలి తెలుసా? గిఫ్ట్ నువ్వు గెలిచి తీసుకోవాలి. అవునా కదా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి వస్తున్నావా? నువ్వు వస్తున్నావా? నేను వస్తున్నా. నువ్వు రాకు, నేను రాకు. దయ్యం పని ఇదంతా. చెడగొట్టే పని ఏం తెలుసా? వీళ్ళు చర్చికి పోరు, చర్చికి పోయేటోళ్ళ దగ్గర పోయి ముచ్చట పెడతారు. ఎంత సుందరంగా పెడతారంటే చెడగొట్టే పని ఇది. చెడగొట్టేది మేసెచ్చే గాడిద కూసెచ్చే గాడిద దన్నిందట. చెడగొట్టే పని సులువుగా వాళ్ళు చిక్కులు పెట్టేయాలి. చర్చికి రాక అంటే సైతాను కానీ పని ఏంటంటే నిన్ను దేవుని సన్నిధికి రానియ్యదు. ఫస్ట్ దేవుని సన్నిధి రాకపోతే ఏమవుతావు? నువ్వు లోకానికి దగ్గరికి అవుతావు. నువ్వు లోకానికి దగ్గర అవుతున్నావు అంటే అర్థమైంది, నీలో అహంకారము, నీలో మోసము, నీలో అబద్ధము, నీలో గలత్ కార్యాలు నీలో ప్రారంభం అవుతాను, ఉత్పన్నం అవుతానని అర్థము. ఆ చిన్న చిన్న సులువుగా చిక్కులు పెట్టే పాపము నిన్ను పాపంలో పడేస్తుంది. అందుకోసం దేవుడు ఏమంటున్నాడు? ప్రతి భారాన్ని తీసివేయి, భారాన్ని నా మీద. అంతేకాదు సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మళ్ళీ ఇక్కడ చదవండి సిస్టర్. ఇక్కడ 12:2 తర్వాత ఫిలిప్పీలకు వెళ్దాం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయగు దాన్ని కొనసాగించువాడైనను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుము. ఒక్క నిమిషం, భారాన్ని తీసివేయాలి మొదటి మాట. రెండవది సులువుగా చిక్కులు పెట్టు పాపంలో నుండి విడిచిపెట్టాలి. మూడోది ఎవరి వైపు చూడాలి? యేసు వైపు. అందరూ చెప్పండి, ఎవరి వైపు? అందరు చెప్పండి, ఎవరి వైపు? యేసు వైపు చూడాలి. సంఘానికి ఎవరు వచ్చినా సురేందర్ పాలను చూడడం అవసరం లేదు. మరి ఎవరిని చూడాలి? నేను కూడా యేసు వైపు చూస్తాను, మీరు కూడా యేసు వైపు చూస్తే. యేసు వైపు చూసిన వాళ్ళు యేసు సన్నిధికి వస్తారు, అంతే, ఇంకేం ముచ్చట్లేదు. ఇప్పుడు యేసయ్య కొండ మీద ఉన్నాడు, విన్నారు ప్రజలు. విని కాలు నడకన కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగవైకల్యం కలిగిన అనేకమైన రోగులు ఆయన పాదాల దగ్గరే వేసేసారు. అవునా కదా? అంటే ఆయన పాదాల దగ్గర వేసారంటే యేసు వైపు చూడడం వల్ల యేసు వారి మీద కనికరపడ్డాడు, యేసు వారి రోగాన్ని బాగు చేశాడు, యేసు వారిని ఉట్టి చేతులతో పంపించలేదు, యేసు వారి జీవితాన్ని మార్చివేశాడు. అంటే యేసు వైపు చూసిన వాళ్ళ బ్రతుకు ఇంతవరకు దిక్కులేని బ్రతుకు కాలేదు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము నాకు చాలా ఇష్టం. పెంట కుప్పల్లో నుండి దేవుడు పైకి లేవనెత్తువాడు దేవుడే. ఇది నా జీవితంలో జరిగింది. మన మాజీ ఎక్స్ గవర్నర్ నరసింహులు గారు ఛత్తీస్గఢ్లో గవర్నర్గా పనిచేస్తున్నాడు. ఆ సమయంలో మేము గవర్నర్ అక్కడ ఛత్తీస్గఢ్లో సేవ చేస్తున్నాను. గవర్నర్ డ్రైవరు వాళ్ళ ఇంట్లోనే నేను ఉండేది. వాళ్ళు ఈ విధంగానే ఒక పెద్ద హాల్ కట్టించి, ప్రేయర్ హాల్ కట్టించి నాకు ఇచ్చేశారు. మంచి ఆరాధన జరుగుతుంది. ఒకరోజు జీవితంలో ఊహించని కార్యం నా జీవితంలో దేవుడు చేశాడు. ఎప్పుడు ఎన్నడూ ఆలోచించలేదు. ఆ గవర్నర్ ఆ రాజ్భవన్లో ఆ గవర్నర్ ముందు దేవుని వాక్యాన్ని ప్రకటించే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఆమేన్. ఇప్పటికి కూడా పేపర్ కటింగ్స్ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా తెలుసా? పెంట కుప్పల్లో నుండి దేవుడు పైకెత్తువాడు. యేసు వైపు చూసిన వారిని పెంట కుప్పల్లో నుండి దేవుడు పైకి లేపుతాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. హల్లెలూయా. అంతకంటే భాగ్యం ఇంకేం కావాలి? ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరునికి వాక్యం చెప్పాలి అంటే నాట్ ఏ జోక్. నేనేం చెప్తున్నా అంటే నా దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. యేసు వైపు చూసిన పేతురు, నువ్వు నీళ్ళ మీకు నడుచుకుంటూ రాటే నడుచుకుంటూ వస్తున్నాడు. ఎంతవరకైతే యేసును చూశాడో అంతవరకు ఆయన నడుస్తూ వచ్చాడు. ఎప్పుడైతే లోకాన్ని చూడడం ప్రారంభించాడో, ఎప్పుడైతే గాలిని చూడడం ప్రారంభించాడో, ఎప్పుడైతే అతనికి తాను చూసుకోవడం ప్రారంభించాడో అప్పుడు మునుగడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం మీకు తెలుసు కదా, కొంతమంది ఎవరైనా పోకిరి వాళ్ళని చూస్తే మనకు అర్థమైపోతుంది వీడు సాండ్రోడు బ్రతకడని అనిపిస్తుంది కదా. వాడు బండి స్పీడ్గా పోతాడు, ఎవరినో గుర్తాడు, మాట్లాడుకుంటూ కొట్లాడ పెట్టుకుంటాడు, మాట్లాడుతూ కాళ్ళు పెట్టేస్తాడు, తన్నేస్తాడు. అంటే ఇలాంటి వాళ్ళు చాలా రోజు బతకరు, గుర్తుపెట్టుకోండి. చాలా రోజు బతకరు, వాళ్ళు బతకడానికి వీలు కూడా లేదు. దేవుడు తీసుకోబోతారు, ఇద్దరు తీసుకోబోవాలో. ఇలాంటి పోకిరిగాలను కూడా అంటే జీవితంలో చాలామంది మనం చూస్తున్నప్పుడు అలాంటి వ్యక్తులు మన జీవితంలో ఎంతో మందిని మనం చూస్తాం. మనం మనుషుల వైపు చూస్తే మనం దేవుని కార్యాలు చేయలేం. నేను రామకృష్ణపురం అంటే మన మంచిర్యాల దగ్గర రామకృష్ణపురంలో ఒక బర్త్డేకి వెళ్ళాను. వాడు ప్యాంటు, ఒక బాబు అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ చేస్తున్నాడు బాబు. వాడు ప్యాంటు ఊడల మర్రి లెక్క ఉన్నాయి, ఊగుతానే అన్నట్టు, ఇట్లా ఊడల మర్రి లెక్క ఇట్లా అన్నీ అవి ఏమంటారు దాన్ని, దారాలు ఇట్లా ఊగుతానే. నేను అడిగాను, అరే ఏంటి ఊడల మర్రి లెక్క ఊగుతానంటే ఇవి ఫ్యాషన్ అంకుల్ అన్నాడు. నీ ఫ్యాషన్ చల్లకుండా అంటే మళ్ళీ అడిగాను, కాదు నీ ప్యాంటు చిరిగిపోయింది తెలుసుకుంది, ఇంకోటి తీసుకురాపో అన్న. ఈ ప్యాంటు చిరిగిపోయింది ఇంకోటి వేసుకోరా అంటే, కాదు ఇది టోర్జిన్ అంటున్నాడు. ఇదంటే ఏంటంటే టోర్జిన్. ఒక్కడిని చూసి ఒకడు, అరే ఇప్పుడు వాస్తవంగా చెప్తే సోమరి వ్యక్తి సోమరిగా ఉండడం వల్ల అది చింపిరి గుడ్డలకు మార్గం, చింపిరి గుడ్డ బ్రతుకులు చేస్తుంది అంతే. సోమరి వ్యక్తి
ఎవడైతే సోమరిగా ఉంటాడో వాడు దరిద్రతకు కారణమైపోతాడు. కానీ ఇక్కడ మనుషులు వాని వైపు చూస్తారు, వీని వైపు చూస్తారు. వీడు బాగున్నాడా, వాడు బాగున్నాడా, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ బ్రతుకును చూసి మనం కట్టుకోవడం కాదు. మనం ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపు చూడాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. వాడు వెంట్రుకలని ఇట్లా కొరిగించుకున్నాడు, ఇట్లా ఇట్లా మొత్తం ఇట్లా కొరిగించుకున్నాడు. ఏంటంటే నాన్నకు ప్రేమతో అట. ఏంటిది ఇది? నాన్నకు ప్రేమతో. ఒకళ్ళని చూసి ఒకళ్ళు. మరి మమ్మీకి ప్రేమతో ఏంటిది? ఎంటికలు పెంచుకోవడమా? అంటే అర్థమైంది, ఒకరిని చూసి ఒకరు కాపీ కొట్టడం. యేసు వైపు చూసిన వాడు యేసు వలె బ్రతుకుతాడు. యేసు వైపు చూసిన వాడు పరిశుద్ధంగా జీవించగలుగుతాడు. యేసు వైపు చూసిన వాడు భయపడు. యేసు వైపు చూసిన వాడు లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. మరొకసారి చెప్పండి హల్లెలూయా. మీరు చెప్తలేరు హల్లెలూయా. ఇక్కడ ఇవ్వాలట, యేసు వైపు చూడాలి. ప్రజలు ఎట్లా చేసుకుంటారు బట్టలు కాదు. ఓ రోజు ఈ జీన్ ప్యాంట్ల దుకాణం పెట్టుకున్నాడు మనోడు. మంచి జీన్ ప్యాంట్ల దుకాణం, ఏసీ పెట్టుకున్నాడు, మంచి అద్దాలు పెట్టాడు. ఎవడు కొంటలేడు. ఏందిరా బాబు అంటే ఎవడు కొంటలేడు అంటే కోపం వచ్చింది. నెల రోజులు అవుతుంది, ఎవడు ఒక్క జీన్ కొనడానికి కూడా వస్తలేడు. ఈయన కోపం వచ్చి ఆయన దగ్గర ఉన్న తుపాకీ తీసుకొని అన్ని టుటు అని కాల్చి పడేసాడు. ఇప్పుడు ఈ పిల్లలు వచ్చేసి అడుగుతున్నారు, అంకుల్ ఇది ఏం జీన్స్ అంటే ఇది బుల్లెట్ జీన్స్ అట. ఏం జీన్స్? ఇప్పుడు ఏదో ట్రెండ్ నడుస్తుంది కదా, బుల్లెట్ ట్రెండ్. నిన్న ఒక జోక్ చూశాను. అమ్మాయి పెళ్ళి చేయాలంటేనట బుల్లెట్ పాట నేర్పియాలట. ఒరి దరిద్రులు. మనిషి ప్రజల ట్రెండ్ని చూస్తున్నాడు. ఏది ట్రెండ్ అయితే అదే. ఇక్కడ చినిగిపోతే ఇది చినిగిపోయింది, ఇక్కడ చినిగిపోతే ఇది చినిగిపోయింది. ఈ ఎంటికలు ఇవన్నీ ఎలుకలు కొరికినట్టు ఇగో ఇట్లా ఇట్లుంటాయి ఎంటికలన్నీ. ఇదంతా వాళ్ళకు దిస్ ఈజ్ ఎ ఫ్యాషన్, బట్ ఇట్ లీడ్స్ యూ టు డిస్ట్రక్షన్. అది నేను ఏంటంటే తప్పుడు మార్గంలో నాశనానికి నేను నడిపిస్తుంది. ఒక అలవాటు తర్వాత ఇంకొక అలవాటు వస్తుంది. ఒకసారి బట్టలు అలవాటు చేసుకున్నావు అనుకో, బట్టలు కంచె తాగుడు అలవాటు చేసుకుంటావు. తాగుడు అలవాటు నుండి కొట్లాడకు పోతావు. కొట్లాడ నేను నాశన మార్గంలోకి తీసుకెళ్తుంది. అంతే, ఇంకేం లేదు. ఎవరి వైపు చూడాలి? అందరు ఎవరి వైపు? యేసు వైపు చూసిన వారు. యేసు వైపు చూసిన శిష్యులలో ఒక శిష్యుడు భారతదేశానికి సువార్తను తీసుకుని వచ్చాడు. యేసు వైపు చూసిన కుంటివాడు బాగుపడ్డాడు. యేసు వైపు చూసిన గుడ్డివాడు బాగుపడ్డాడు. యేసు వైపు చూసిన కుష్ఠరోగులు బాగుపడ్డారు. యేసు వైపు చూసిన పాపిష్టులు బాగుపడ్డారు. మనము భారాన్ని తీసివేయాలి. మనము సులువుగా చిక్కులో పెట్టు పాపల చిన్న చిన్న విషయాల్లో పడిపోవద్దు. అంతేకాదు, యేసు వైపు చూడాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. త్వరగా సహోదరులారా, ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు బహుమానం పొందవలనని వెనుకున్నవి మరవాలి. అందరు చెప్పండి, ఏం చేయాలి? గట్టి చెప్పండి, అందరు చెప్పండి, ఏం చేయాలి? యేసు వైపు చూసేటోళ్ళు పాత ఇది అవ్వద్దు. కొందరికి పొద్దుగా లేవగానే సుప్రభాతం చదివే ఒక అలవాటు ఉంటుంది. సుప్రభాతం, నువ్వు ఇట్లా, మీ అయ్యని ఇట్లా, మీ తండ్రి ఇట్లా, మీ అవ్వ ఇట్లా, మీ చెల్లి ఇట్లా, మీ నాన్న ఇట్లా, మీ అక్క ఇట్లా, గిట్లా గట్లా అన్నీ తీసుకుపోయి నిన్ను ఒట్లో వేస్తాయి. ఏం చేయాలి మరి? ఇక్కడ ఏమంటారంటే వెనుకున్న విషయాలు మరవాలి. లక్ష్యం ఏంటిదంటే పరలోక రాజ్యం చేరాలి. లక్ష్యం ఏంటంటే పరిశుద్ధంగా జీవించాలి. లక్ష్యం ఏంటంటే యథార్థమైన బ్రతుకులు బ్రతకాలి. లక్ష్యం ఏంటంటే క్రీస్తును ఈ లోకంలో చూపించగలగాలి. ఆ పైకి ముందుకు వెళ్ళేవాడు ఎన్నుకున్న వాటిని మర్చిపెట్టాలి. ఆమేన్ చెప్పండి, గట్టి చెప్పండి ఆమేన్. అర్థమైన వాళ్ళు చెప్పండి ఆమేన్. భారాన్ని తీసివేయాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి.
ఎవరి వైపు చూడాలి ఇప్పుడు? యేసు వైపు చూడాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఏదైతే నీకు అప్పుడు యేసయ్య దేని మీకు నడిచాడు? నీళ్ళ మీకు నడిచాడు. చాలాసార్లు మనకు అర్థం కాదు. యేసు నీళ్ళ మీకు నడిచాడు కదా, యేసు ప్రభు నీళ్ళ మీకు నడిచాడు అంటే సమస్య, నీకు ఏదైతే సమస్యగా ఉందో, శిష్యులకు ఒక సమస్య ఉంది, నీళ్ళు సమస్య. నీళ్ళు వచ్చి వాళ్ళు ముంచేసి వాళ్ళు చచ్చిపోతారు అనే ఆ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఏదైతే నీకు సమస్య ఉందో యేసయ్య నీ దగ్గరికి రావడానికి మార్గం అవుతుంది. ఆమేన్. సమస్య యేసుప్రభు రావడానికి మార్గం అయిందా కాలేదా? నీరే యేసుప్రభు రావడానికి మార్గం అయిపోయాది. ఆమేన్. ఇంకొక మాట త్వరగా చదువుదామా? ఇంకొక మాట సిస్టర్, ఒక మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 10:35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. హల్లెలూయా. రాత్రి 1 గంట రాత్రి అన్ని పెట్రోల్ బంకులు అని బంద్ అని నేనైతే ఆరాంగా కూర్చున్నా. పెట్రోల్ అత్తనే పోతా, లేకపోతే ఉదయకాలం వరకు నేను కూర్చుంటా. అర్థమైందా? మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. ఎవరైతే ధైర్యాన్ని విడిచిపెడతారో నెక్స్ట్ సెకండ్ లెవెల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చేస్తారంటే బాగా బాధలు, కష్టాలు, రోగాలు, చింత, తలనొప్పి, నన్నొప్పి, కాళ్ళు నొప్పులు, అనేకమైన బలహీనతలు లేనిపోని అన్ని సృష్టించబడతాయి. ఏం చేయద్దు? ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. నీ ధైర్యం ఎవరు? నీ ధైర్యం ఎవరు అంటే నా ధైర్యము క్రీస్తే. ఏ పేతురు, కహా జా రే హో? నీళ్ళ మీకు ఎట్లా నడుతున్నావు? నీకంత ధైర్యం ఎట్లా వచ్చింది? అయ్యా నా ధైర్యము యేసు. నేను యేసు వైపు చూస్తున్నాను, నేను నడుస్తున్నాను, యేసు వైపు చూసి నడుస్తున్నాను. ఆమేన్. నన్నైతే ఎంతోమంది అన్నారు, నువ్వు ఏం చూసుకొని, నీ ధైర్యం ఏంది, నీ బతుకెంత? ఆఫ్టర్ ఆల్ ఒక సాధారణ వ్యక్తివి, నువ్వేం చేయగలవు హైదరాబాద్ పట్టణంలో? ఆమేన్. ఎవడన్నా చచ్చినా నేనే సంతకం పెట్టాలి ఇప్పుడు. అర్థమైందా? హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. కానీ మనం ధైర్యము చెడిపోవద్దు. ధైర్యం చెడిపోతే, బలహీనమైపోతే చాలా బాధ అనిపిస్తుంది. అదే ఇంకొక మాట చదివిన తర్వాత 18వ అధ్యాయం కీర్తన గ్రంథం 18:23 ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను త్వరగా. 18:23 దోషక్రియలు నేను చేయననుకుంటుని, ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనైతిని. హల్లెలూయా. మళ్ళీ హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఓర్పు ఉన్నోళ్ళు వాగ్దాన ఫలాన్ని తింటారు. నేను 4 విషయాలు చెప్పాను ఇంతవరకు. 1, భారాన్ని తీసివేయాలి. 2, సులువుగా చిక్కులో పెట్టి పాపాన్ని విడిచిపెట్టాలి. 3, లోకం వైపు కాదు, ప్రజల వైపు కాదు, డబ్బున్నోళ్ళ వైపు కాదు, ధనమున్నోళ్ళ వైపు కాదు, యేసు వైపు చూడాలి. బ్రతుకులు బాగుపడతాయి. అంతకంటే గొప్పది ఏంటంటే ఓపిక ఉంటే నువ్వు వాగ్దాలను పొందుకుంటావు. మరొకసారి ఆ మాట చదువు మళ్ళా గట్టిగా. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో ఏం చేయాలి? సహించాలి. ఎంతకాలం సహించాలి? యేసు వచ్చేంత వరకు, మనం చచ్చేంత వరకు. ఆమేన్. ఆమేన్ చెప్దాము గట్టిగా. అందరు చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఓర్పు అనేది ఒక్కటే ప్రాబ్లం. మనిషికి టెంపర్ ఎక్కువ ఉంటుంది. టెంపర్ అంటే మళ్ళీ వేరే విధంగా అనుకోవద్దు. టెంపర్ అంటే ఓపిక అనేదే ఉండదు. ఈ గ్లాస్ తీసుకుపోయాడు బెటరా అంటే నేను ఎందుకు పెట్టాలి, తమ్ముడు ఉన్నాడు కదా, అన్నీ నాకే చెప్తావు, చెల్లున్నది కదా, అన్నీ నాకే చేస్తావు. అర్థమైందా? అరే ఈ కప్పు తీసుకుపోరా, ఇది నా బాధ్యతనా, చెల్ల బాధ్యత, మరి నువ్వేం చేస్తావు?
తింటావా? ఓపిక ఉండదు మనకు. హల్లెలూయా. అరే మన బర్త్డే కదరా, ఇలా మనం బట్టలు తీసుకొచ్చినామంటే ఎప్పుడైనా నీ కొడుకునే ప్రేమిస్తావు, నన్ను ప్రేమించవు. ఓపిక ఎక్కడిది మనకు? ఆయనకు 10,000 తెచ్చినావు, నాకు 2,000 తెస్తావా? నాకు వద్దు అని పారేస్తారు. నేనన్న పారితే నేను మళ్ళీ ఎవరికైనా అమ్ముతా అంట. ఒకవేళ ఆ స్థానంలో నేను ఉంటే మాత్రం నేను ఎవరికైనా అమ్ముతా అని చెప్తా. హల్లెలూయా. ఏం చేయాలి? ఓపిక ఉండదు. ఇవి జరుగుతాయా? చిన్న చిన్న కప్పుల దగ్గర, షాయి దగ్గర, నీళ్ళ దగ్గర ఏం లేదు. ఈ వాచ్ తీసుకపోయి కాడపెట్టమంటే ఊకే నాకే చెప్తావు, అన్నకి చెప్పరాదంటది. అంటవా అనవా? మీరు అన్నారు మంచోళ్ళే. హల్లెలూయా. చిన్న విషయాలే ఓపిక ఉండదు. అన్నయ్య 12 గంటలకు పడుకుంటున్నావు, ఏమన్నావు? నన్ను 6 గంటలకి 5:30కి లేపుతావు. జరుగుతుందా కదా? ఇట్లా జాయిన్ చేస్తారా? చేయరా? చేస్తారు నిజంగా. మామూలుగా మనం మాట్లాడుకుంటే, తల్లి నువ్వు చేస్తావా చేయవా? అబ్బా ఊకే ఊకే నేను ఉదయకాలం లేచి నేనే ఊడవాలా, నేనే ఇవ్వాలా, ఇంకా చెల్ల చేయమని రాదు. మనకు ఓపిక ఎక్కడిది? ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. నేను అందుకోసం మా ఆడపిల్లల గురించి ఎప్పటికీ చెప్తాంట, 10 కార్యాలు నేర్పించాలి. 10 కూరలు 10 బువ్వలు అన్నట్టు నేర్పియాలి. వాళ్ళు బతుకుతారు ఎక్కడైనా. చాయ్ పెట్టించుడు, కాఫీ పెట్టించుడు ఇవే కాదు. నేను అడిగిన ఒక పాపను, అమ్మ నువ్వు ఏం చేస్తున్నారు అంటే MBA అయిపోయింది అంకుల్ అన్నది. చాయ్ పెట్టేస్తుందా అంటే నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటానా. ఇంకెప్పుడు నేర్చుకుంటావు? చాయ్ పెట్టుడు నేర్చుకోవాలా వద్దా? మా సిరమ్మ ఉన్నది, ఈ మధ్యలో వస్తలేదు మా సిరమ్మ. నేను ఊరికేనేది, బిడ్డ చాయ్ పెట్టి నేర్చుకున్నావు అంటే, పప్పా నేను చాయ్ పెట్టి నేర్చుకోవాలనుకుంటున్నా అన్నది. ఎప్పుడు నేర్చుకుంటావు బిడ్డ అంటే, ఎప్పుడు 7వ తరగతిలో చెప్పినా, మంచి 8వ తరగతిలో నేర్చుకున్నది. తర్వాత మళ్ళీ పోయినా, నువ్వు ఏమేమి పని చేస్తున్నావు అంటే, ఏం లేదు నేను చాయ్ పెడుతున్నా, మమ్మీకి చాయ్ పెట్టిస్తానంట. వెరీ గుడ్. అది ఇప్పుడు చాయ్ పెడుతున్నావు కదా, రేపటి నుండి బోల్ తోముతాన్ని. ఒకసారి వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఏదో బర్త్డేలో మేము మాట్లాడేటప్పుడు ఏమంటా తెలుసా, అయ్యా మీరు ఏం చెప్పలేము కానీ తుడుతుంది మంచిగా, నీ బోళ్ళని తోముతుంది. నాకు ఎంత ఆనందం అనిపిస్తుంది. ఆడపిల్ల 10 కార్యాలు నేర్చుకోవాలి. మా అనుకు కూడా అది చెప్తా, 10 పని చేయని వాళ్ళు ఆడపిల్లే కాదు. మేఘన అనే ఇంకో పాప ఉన్నది. పోయినప్పుడల్లా నీకు చాయ్ పెట్టొస్తుందా అనేది ఉత్తరే. అంటే నేను ఎక్కువ తాగాను, ఐఎమ్ నాట్ చాయ్ డ్రింకర్ కాదు నేను జస్ట్ అంటే అనేది. అంటే ఆ పాప చాయ్ పెట్టు మంచి ఫిష్ కర్రీ చేసి మాకు స్టేటస్ పెడుతుంది, అంకుల్ నేను ఇది ఫిష్ చేశాను. ఎంత హ్యాపీ అనిపిస్తుంది. మన పిల్లలు ఓపికతో ఓర్చుకొని నేర్చుకోవాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆడపిల్లలకైనా మగపిల్ల అదే, ఒకైనా నాకు పెళ్లి కావాలి అని మొత్తుకుంటాడు, వాళ్ళ మమ్మీ మీదకి ఉరుకుతాడు, ఉరుకుతాడు. అమ్మ నీకు పెళ్లి కావాలా? నేనన్నా ఇగో ఈ తలుపు ఊగుతుంది అనుకో, కిటికీలు ఊగుతాయి కదా, అప్పుడు కిర్ర అని అంటుంది. అలా ఆయిల్ వేసి నేర్చుకో ఫస్ట్. మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. జీవితంలో మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం. అరే నీకు బండి పోయేటప్పుడు పెట్రోల్ అయిపోతుందా ఉంటుందో తెలియదు, నువ్వేం కుటుంబాన్ని నడుపుతావు. ఒక ఈ కిటికీలు కానీ, మీరు కొన్నిసార్లు మనం ఇంట్లోనే ఉంటాము, బాగా ఆంది తుఫాను వచ్చినప్పుడు కానీ అవి కిర్ర అంటాయి. డాడీ కార్పెంటర్ని పిలువు, ఇగో ఇక్కడంతా అది కిర్ర అంటుంది. ఆయిల్ వేసి నేర్చుకో ఫస్ట్. వాడు ఒకటే నవ్వుడు, మీరు పరిశాన్ అవుతాడు. పెద్ద ఫిలాసఫర్ పరిశాన్ అయిపోయాడు అన్న, నువ్వు నీతో మాట్లాడు కష్టమే అన్నాడు. నేనేమంటానంటే ఈ చిన్న విషయాలు గివ్య మన బ్రతుకును కడతాయి. అవునా కదా? హల్లెలూయా. ఏం చేయాలి? హల్లెలూయా. ఆడపిల్లలు ఏం చేయాలి? 10 పనులు నేర్చుకోవాలి. కనీసం మినిమం 10 పనులు నేర్చుకుని నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. ఏం చేయాలి? ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యాన్ని చూస్తావు. నైట్ రాత్రికి ఏది రాదు నీ దగ్గరికి. రాత్రికి కొందరు గొప్పలు కాదు అనుకుంటారు, రాదు. నేను చెప్తున్నాను, ఈరోజు కడుపారా భోజనం చేస్తున్నాను,
దేవుని సేవలో అనేక ప్రాంతాలు తిరుగుతున్న, అనేక ప్రదేశాలు, వేలాది ప్రజల మధ్యలో నేను నిలబడుతున్నానంటే దీనికి వెనకాల 22 సంవత్సరాల శ్రమ ఉంది. 22 సంవత్సరాలు అయితే నేను బైబిల్ పట్టుకొని బయటకు వచ్చి ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ 22 years. 22 సంవత్సరాలు నేను వెయిట్ చేస్తే ఈరోజు నా 3 పూటల భోజనం తింటున్నాను. ఆమేన్ చెప్దాం. ఆమేన్ హల్లెలూయా. ఏముండాలి చెప్పులు గట్టిగా చెప్పులు. ఏముండాలి? మీ పక్కనలోకి చెప్పాను, నీకు ఓపిక ఉండాలని చెప్పు. గట్టిగా చెప్పులు చెప్పు గట్టిగా. మీరు చెప్తారే నిద్రపోతాను. ఏం చేయాలి? ఓపిక ఉండాలి. హల్లెలూయా. యూ నీడ్ టు హ్యావ్ ఎ పేషెన్స్. పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇగో చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు మనం ఫ్లైట్లో ఇట్లా ఎటన్నా వెళ్దాం అనుకుంటే, ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే లైన్లో ఉంటాం కదా. లైన్లో ఫ్లైట్లో వెళ్ళాలంటే ఖచ్చితంగా లైన్ పాటించాలి. వాడు ఒక్కసారి నిన్ను చూసిండు అనుకో, ఆ సెక్యూరిటీ తక్కువ వచ్చి నిన్ను గుంజేస్తాడు, వెనుక పంపించేస్తాడు. సో మన భారతదేశంలో ఏంటంటే ఎట్లనైనా అందరికైనా ఫస్ట్ పోవాలి. షార్ట్ కట్లో ఏది రాదు. రాత్రికి వస్తుందా బ్రదర్? షార్ట్ కట్లో ఏమైనా వస్తుందా? ఏం రాదు. రాత్రికి రాత్రే నేను గొప్పని కావాలంటే అసలు కానే కాదు. ఆమేన్. ఏం చేయాలి? ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలని చెప్పడం కాదు, ఓపిక జీవితాన్ని మనం అనుభవించాలి. ఆమేన్. మనం ప్రార్థన చేసుకునే ముందు హెబ్రీయులకు రాసిన పత్రిక 10:36 చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఏం కావాలట? ఓర్మి అవసరం. వాగ్దానాలు పొందాలంటే నీకు ఓర్మి అవసరము, నీకు ఓపిక అవసరము. యూ నీడ్ టు హ్యావ్ ఎ పేషెన్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏం కావాలంటే ఓపిక అనేది చాలా ప్రథమ కార్యమై ఉన్నది. ఆమేన్ చెప్దాం. ఆమేన్ హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. 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 ఓపిక లేకుండా మనం ఏ పని చేయలేము. ఎందుకు చెప్తున్నానంటే లక్ష్యాన్ని చేరాలంటే భారాన్ని తీసివేయాలి. లక్ష్యాన్ని చేరాలంటే సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని తీసివేయాలి. లక్ష్యాన్ని చేరాలంటే యేసు వైపు చూడాలి. లక్ష్యాన్ని చేరాలంటే ఓపిక ఉండాలి, పట్టుదల ఉండాలి. అప్పుడు మనం లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. ఆమేన్ చెప్దాం. ఆమేన్ హల్లెలూయా. 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 ఇప్పుడు దేవుడు యోసేపుకు దర్శనం చూపించిండు. దర్శనం రాత్రికి రాత్రి అయిందా? పూర్తి అయిందా? యోసేపు అంటున్నాడు కావచ్చు, నాకు దర్శనం దేవుడు చూపించిండు, మీరందరూ నా దగ్గరికి వచ్చి సాగిల పడతారు. చూసిండు, ఆ మాట చెప్పగానే తీసుకుపోయి బాయిలు వేసేసిండు మనోడిని. కొందరికి మనం ఏది పంచుకోవాలో అది పంచుకోవాలి, కొందరితో ఏది పంచుకోకూడదు అది పంచుకోకూడదు. కొందరికి ఏది చెప్పాలో అది చెప్పాలి, కొందరికి ఏది చెప్పకూడదు అది చెప్పకూడదు. అవసరత కూడా లేదు. మనం ఏంటంటే కల్పించుకొని అక్కడ ఇక్కడ లొల్లిలు, పంచాయతీలు, గొడవలు, ఇదేగే లొల్లి. శైతాన్ కుటుంబాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. శైతానికి మనం చోటు ఇవ్వద్దు. ఆమేన్. ఏముండాలి చెప్పండి గట్టిగా. ఓపిక ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నిఖిల్ గారు దేవగారిని కొట్టిండు అనుకోండి, దేవగాడు ఏమనుకుంటుంది తెలుసా? అబ్బా వీడు ఎట్లనైనా పడితే బాగుండు అనుకుంటున్నాడు. ఆడు సైకిల్ దొక్కి పడ్డాడనుకో, వీడు డ్యాన్స్ చేస్తుంటాడు, బ్రేక్ డ్యాన్స్ చేస్తాడు, వాడు జుమ్గా ఎగురుతా అంటాడు. అది ఏందిరా అంటే వాడు నన్ను కొట్టిండు, వాడు పడ్డాడు అంటే పగ తీర్చుకోవాలనే మెంటాలిటీ ఒక చిన్న బాబులో ఉంటుంది. అర్థం చేసుకోవాలి మనం. పగ తీర్చుకోవాలనే ఒక మెంటాలిటీ చిన్న బాబులో ఉంటుంది. హల్లెలూయా. ఏం చేయాలి? ఓపికతో ఉండాలి, ఓపికతో పని చేయాలి, ఓపికతో కార్యాలు చేయాలి. నేను చెప్తున్నాను చాలాసార్లు. నేను 7th క్లాస్ 8th క్లాస్ చదివేటప్పుడు అప్పటి నుండే నేను చర్చికి వెళ్ళేది. చర్చ్ అంతా ఊడ్చేది, కిటికీలన్నీ శుభ్రం చేసేది. పాస్టర్ రాగానే మంచి శుభ్రంగా మొత్తం ఆ టేబుల్ అంతా క్లీన్ చేసి పెట్టేది. పాస్టర్కి వాటర్ నేనే తీసుకొచ్చేది, భోజనం నేనే పెట్టేది, ప్లేట్ నేనే కడిగేది.
ఆయన షూ పాలిష్ నేనే చేసేది. యథార్థంగా చెప్తున్నాను, దేవుడు దీనికి సాక్షి. నాకు అన్యాయం కలిగిందా చెప్పండి? నాకేమన్నా దేవుడు అన్యాయం చేసిండా? చేయలే. హల్లెలూయా. ఓ రోజు నేను లీడర్ అయినాక కూడా ఛత్తీస్గఢ్లో నేను చాలామంది సేవకులకు నేను నాయకుని అయినాను. మా ప్రిన్సిపాల్ గారు వచ్చి మా ఇంట్లో ఉన్నప్పుడు ఆయన వెళ్తున్న సమయంలో ఆయన షూ అంతా గలీజ్గా కనిపిస్తుంది. నేను టక్కున వెళ్ళి ఆ షూ పాలిష్ చేస్తుంటే కళ్ళకి నీళ్ళు వచ్చేసి ఏడ్చేసిండు ఆయన. యు ఆర్ నాట్ స్టూడెంట్ నౌ. ఇప్పుడు నువ్వు నా విద్యార్థివి కాదు, నువ్వు ఒక నాయకునివి. ఇప్పుడు అనేక సేవకులకు ఒక నాయకునివి. నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఇట్లా గుంజేసుకుంటాడే. లేదు, చేయని అని చేస్తే ఎంత ఏడ్చి ఎంత హ్యాపీ అయ్యాడో తెలుసా? నేనేమంటా తెలుసా? ఓర్చుకుంటే మన జీవితంలో గొప్ప కార్యాన్ని చూస్తాం. ఈరోజు నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుని దేవాల నాకు శిష్యులు ఉన్నారు. మన బైబిల్ కాలేజీలో చదువుకున్నవారు ఎంతోమంది ఉన్నారు. నేను యోనా పాస్టర్ గురించి చెప్తున్నాను. దేవుని సేవకుడు రామరెడ్డి అనే పేరు. యాక్చువల్లీ ఒక రెడ్డి క్యాస్ట్ నుండి దేవుడు పిలుచుకొని వందలాది వేలాది ప్రజలకు సేవకులుగా తయారు చేసి మన దగ్గరికి పంపించి మనం అనేకలకు ట్రైనింగ్ ఇచ్చాం, గ్రాడ్యుయేషన్ ఇచ్చాం. చాలామంది బాగుపడ్డారు. ఈరోజు దేవుడు ఆయన పిలుచుకున్నాడు. ఆ సంఘాల గురించి ఆలోచించినప్పుడు నాకు చాలా బాధేసింది. అంత బాధలు కూడా అక్కతో చెప్పాను, అమ్మ నువ్వు సేవ చేయాలి, దేవుని సేవ వదిలిపెట్టద్దు అన్నప్పుడు ఆమె ఏడ్చేసి ఈ సేవ నేను కొనసాగిస్తా అని చెప్పింది. ఇంకేం కావాలి? ఆమేన్. అందరి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన విధంగా దేవుడు అంటున్నాడు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పుల బాధ, ఒంటరితనం అనే భారం నీలో ఉందేమో, ఆ భారం నా మీద మోపు. సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోతున్నావేమో, అతి త్వరగా నిన్ను పాపంలో పడేస్తుందేమో అన్న సాతానుగాడు యేసు వైపు చూసి ఓర్పు కలిగి నువ్వు లక్ష్యాన్ని చేరుకోవాలని దేవుడు నీతో మాట్లాడాడు. ఓపికతో పరిగెద్దాం. జీవితంలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మమ్మకిగా ప్రేమిస్తున్నా యేసయ్యా, ఈ మధ్యాహ్న కాల సంబంధం నీ సన్నిధికి వస్తున్నామయ్యా. నీవే గొప్ప దేవుడవు, నీవే కార్యాలు చేయవాడవు. మీరే కృప చూపమని విత్తబడిన వాక్యము ఫలింపజేయండి. భారము తొలగిపోనుగాక. యేసు వైపు ప్రతి ఒక్కరు చూచుట కృప చూపండి. సులువుగా చిక్కులు పెట్టి పాపం నుండి విడిపించండి. యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.